హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇవి పట్టుకొని ఉన్నాం అనుకుంటున్నారా? ఇవి మష్రూమ్స్ అండి. ఇవి ఫస్ట్ రెయిన్ పడాక మొలకెత్తాయి అన్నమాట. సో ఇవి పుట్టల మీద వాటి మీద దొరుకుతాయి. మా షాప్ వెనుక దొరికాయి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. బట్ వీటి క్లీనింగ్ ప్రాసెసే కొంచెం కష్టం అనమాట. సో అదే ఇవి బాగా అంటే మట్టిలో ఉంటాయి కాబట్టి సో అవి క్లీన్ చేసి మట్టి మొత్తం ఇచ్చేసి 5-6 టైమ్స్ క్లీన్ చేస్తూ అలా వైట్గా వస్తాయి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదా. సో అవి ఇలా తీసేసి కట్ చేయడానికి వాటికన్నా ఇలా పీకేసి పెడితే బాగా ఉంటాయి. సో అది వండినా మొత్తం వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అంతా ఇదైపోయాక తక్కువ అయిపోతుంది అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. అండ్ ఈరోజు నేను వీడియోస్ చూస్తూ ఒక పొడుపు కథ చూశాను. సో అది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే బాగా వినండి, ఇందులోని ఆన్సర్ కూడా ఉంటుంది. మిస్ సృజనకి 4 కొడుకులు. సో ఫస్ట్ 4 పిల్లలు అన్నమాట. సో 4 పిల్లల్లో ఫస్ట్ అతని పేరు 11, సెకండ్ అతని పేరు 22, థర్డ్ అతని పేరు 33 అండ్ ఫోర్త్ అతని పేరు 44. సో వీళ్ళ పేర్లు చెప్పాను కదా, పిల్లల పేరు. సో వాళ్ళ హస్బెండ్ పేరేంటి? మిస్ సృజన వాళ్ళ హస్బెండ్ పేరేంటి? సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా? అండ్ దీన్ని క్లీన్ చేసుకున్నాక కుక్ చేయాలన్నమాట. నార్మల్ మష్రూమ్ వండేటట్టే కుక్ చేసుకోవాలి, బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అవి కరివేపాకు అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాక ఇవి మంచిగా మళ్ళీ ఒకసారి కట్ చేశాక క్లీన్ చేసుకొని సో అందులో వేసేసేయాలి. ఆ వాటర్ కంటెంట్తోనే ఇది మొత్తం కుక్ అయిపోద్ది. మనం వాటర్ కూడా పెద్దగా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో మల్లెపూలు ఉన్నాయి కదా తెల్లగా, సో అలా వేసాక అది కుక్ అవుతుంది. కుక్ అయ్యి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కొంచెం లిడ్ పెట్టేస్తే ఆ వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. సో వచ్చేసాక కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా అవన్నీ వేసేసి లాస్ట్గా మసాలా కొంచెం వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం అండి. న్యాచురల్గా ఉంటుందన్నమాట. మనం బయట కొన్ని మష్రూమ్స్ కన్నా ఇలాంటివి సూపర్ న్యాచురల్గా ఉంటాయి. విలేజెస్లో ఉండే వాళ్ళకైతే ఎప్పుడైనా ఒకసారైనా దొరుకుతాయి, ఎందుకంటే ఇవి అదృష్టం ఉంటే కూడా దొరుకుతాయి, అందరికీ దొరకవు. సో అదనమాట. చూడండి, నా ఫీలింగ్ చూస్తేనే తెలుస్తుంది. నేనైతే వండేసిన వెంటనే తిన్నాను. చాలా అంటే చాలా ఇష్టం నాకైతే. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.